హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇప్పుడు మనం పన్నీరు, బేబీకార్న్, క్యాప్సికమ్, ఆనియన్ కలిపి మన పన్నీర్ టిక్కా చేయడానికి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు దీన్ని మనం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్ తీసుకొని బౌల్ వేసుకోవాలి. ముందు పన్నీర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్యాప్సికమ్ తీసుకోవాలి. క్యాప్సికమ్ యాడ్ చేసుకొని మొత్తం క్యాప్సికమ్ వేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం బేబీకార్న్ తీసుకోవాలి. బేబీకార్న్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బేబీకార్న్ యాడ్ చేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం మనం చిల్లీ చిప్స్ వేసుకోవాలి. మన కారం ఎంత తింటామో అంతవరకు వేసుకోవాలి. అది మన పన్నీర్ టిక్కా కదా, కారం ఎక్కువ మనకి తినవచ్చు వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఎంతకాలం వేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం సాల్ట్ తగినంత వేసుకోండి, ఎంతకాలం వేసుకోండి. తర్వాత కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్టీరియా అన్న కొంచెం మనకి పోద్ది. లైట్గా పసుపు కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మనం మసాలా పొడి, గరం మసాలా పొడి కొంచెం మనం యాడ్ చేసుకోవాలి లైట్గా. అది గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదా. కొంచెం కావాల్సిన మనం కొంచెం స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి కూడా యాడ్ చేసాం కదా. తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు అంటే మనం మ్యారినేట్ చేయడానికి పెరుగు కంపల్సరీ కావాలి. మొత్తం పెరుగు మనకు ఒక బౌల్ తీసుకోండి. లేదు మనకు కొంచెం దూసిగా కొంచెం కావాలనుకుంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనం కస్తూరి మేతి మనం కొంచెం ఫ్రెష్ చేసి నలిపేసి బాగా కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫైస్ కొంచెం టేస్ట్ వేరేగా వస్తుంది, వేసుకోవాలి. కస్తూరి మేతి మనకు కావాల్సింది చూసుకొని వేసుకోవచ్చు, లేదా ఎక్కువ వేసానికి మళ్ళీ అది కొంచెం బాగోదు. తర్వాత మొత్తం మనం గరిటె పెట్టి మొత్తం దీన్ని మ్యారినేట్ చేయడానికి మనం బాగా కలపాలి. చూసుకోండి మొక్కలు మొత్తం డ్యామేజ్ అవ్వకుండా మొత్తం మెల్లిగా గట్టి పెట్టి కలపాలి. అలాగా మనం కలుపుతుండండి మొత్తం. లేదు మనకు గరిటె పెట్టి ఆప్షన్ మనకు కుదరపోయింది అనుకుని దేవుడి ఇచ్చిన చేయి ఉంది కాబట్టి అది చేయి పెట్టి కూడా కలుపుకోవచ్చు, అది ఆప్షనల్. నాకు గట్టి పెట్టి కలుపుతున్నాను. ఏం కలవట్లేదు అనుకుంటే నేను చేయి పెట్టి కూడా కలిపేస్తాను, ఏం ప్రాబ్లం లేదు అండి. ఇప్పుడు చేయి పెట్టి కలిపేస్తాను. మొత్తం కలిపేసి మొత్తం ముక్కలు నలిగిపోకుండా మనం యాడ్ చేసుకోవాలి మొత్తం శుభ్రంగా నీట్గా. మనం చేయ కదా, ఏం ప్రాబ్లం ఉంది, శుభ్రం కలుపుకొని నీట్గా పెట్టుకోవచ్చు. శుభ్రం ముక్కలు బాగా మసాలా అది మొత్తం పెరుగు మొత్తం అన్ని మొత్తం కలిసినట్టు శుభ్రం కలుపుకోండి. నీట్గా కలుపుకొని మొత్తం అలాగ శుభ్రంగా మొత్తం అలాగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా దీన్ని మిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని శుభ్రంగా అయిపోయిన తర్వాత మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. దీన్ని మ్యారినేట్ చేయాలి కదా, 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెడితే ఆ మసాలా పెరుగు అన్నీ మొత్తం బాగా దాన్ని మిక్స్ అయ్యి దానికి పడుతుంది అన్నమాట. ఆ బేబీకార్న్ అన్నిటికి శుభ్రంగా మిక్స్ చేసి నీట్గా బౌల్లో పెట్టి ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో దాన్ని మ్యారినేట్ చేసి పెట్టాలన్నమాట. పెట్టామంటే తర్వాత మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పన్నీరు టిక్కా చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం బెనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ ముందు కరగేసుకోవాలి మొత్తం. ఓకే. బటర్ మొత్తం కరిగిన తర్వాత మొత్తం కరిగింది. ఇప్పుడు పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్, బేబీకార్న్ దీన్ని 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఇందాక మనం. ఇప్పుడు దీన్ని
దీంట్లో వేసుకోవాలి. పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్, బేబీకార్న్ కూడా ఉందిగా, బేబీకార్న్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్ చేసిందో ఇంట్లో మనం ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఆనియన్ వచ్చింది కదా, దీన్ని మనం మొత్తం ఇవన్నీ మొత్తం వేసుకోవాలి. మనం దీన్ని మొత్తం ఇలాగా ఇంకా మొత్తం మనం ఇలాగా స్ప్రెడ్ అయిన జ్యూస్ ఒకసారి 1 అవర్ వరకు ఇలా మొత్తం కలిపి ఇట్లా మొత్తం లైట్గా ఇలా మొత్తం ఏంటంటే కలపాలి. ఇలా కలపాలి మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టాలి. ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి. మూత తీసిన తర్వాత దీన్ని ఏమవుతుంది, దీన్ని ఇలాగా మొత్తం ఏమవుతుంది కదా, మాగినట్టు అయింది కదా. ఏదైనా కూడా శుభ్రంగా వేపి నీట్గా తినాలి. ఈ పచ్చిగా మనం తినకూడదు. ఇది కూడా శుభ్రంగా నీట్గా బేబీకార్న్ కానీ, క్యాప్సికమ్ కానీ, ఆనియనే కానీ శుభ్రంగా దీన్ని మనం మ్యారినేట్ చేసాం కదా 1 అవర్, దానివల్ల కొంచెం అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు అయిపోయింది. దీన్ని స్టాప్ చేస్తున్నాను. దీన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది, ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు మనకు అవుతుంటుంది. మొత్తం కాలుతుంటాం. ఇప్పుడు మనం నెమ్మని పెడతాం. ఇప్పుడు ఇలాగా ఇలా అవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇలా ఏమవుతుంది, మనకు స్మోక్ వస్తుందన్నమాట. స్మోక్ వస్తే మనకు అయిపోయింది చికెన్. ఓకే, దీన్ని కాల్చింది మనం ఇది పెట్టేసి మనం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా చేసి మొత్తం ఇది మనం ఇది పన్నీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్మోక్ ఎఫెక్ట్ మనకి పట్టి టేస్ట్ కొంచెం బాగుంటుంది అన్నమాట. అందుకోసం మనం దాన్ని ఫ్రై చేసి దీంట్లో యాడ్ చేసామన్నమాట. మనం ఇప్పుడు దీన్ని మొత్తం ఇలాగా కలిపి యాడ్ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా కొంచెం మ్యారినేట్ చేసి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మన పన్నీర్ టిక్కా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇందులో తీసుకోవాలన్నమాట. ఇది మనం పన్నీర్ టిక్కా చేసాం. పన్నీర్ టిక్కా, బేబీకార్న్, క్యాప్సికమ్. దీంట్లో మనం పన్నీర్ని ముంచుకొని ఇలాగా అదే ఇప్పుడు ఇది సూపర్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. బెల్ బటన్ అక్కడ మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే,
మీకోసం ఒక వీడియో క్లిప్ ఒకటి ఉంది, అది మీకు పే చేస్తాను ఇప్పుడు.